మణిపూర్లో మేతి కుకీ వర్గాల మధ్య ఘర్షణ. మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస. మంగళవారం రాత్రి ఖమెన్లోక్ ప్రాంతంలో చెలరేగిన అల్లర్లు. 10 మంది మృతి, పలువురికి గాయాలు. మణిపూర్ ఘర్షణలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు. జాతుల మధ్య వైరుధ్యంతో అశాంతికి నెలవుగా మారిన మణిపూర్. మణిపూర్ మంటలు ఇంకా చల్లారలేదు. 2 వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేస్తుంది. మొయితీ కుకీ వర్గాల మధ్య హింస నెల రోజులుగా కొనసాగుతోంది. జాతుల మధ్య ఘర్షణల కారణంగా అట్టుడుకుతున్న మణిపూర్ రాష్ట్రంలో మళ్లీ హింస చెలరేగింది. తాజాగా జరిగిన ఘటన మరికొందరి ప్రాణాలు బలికొన్నది. వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. దీంతో నెల రోజులుగా జరుగుతున్న మణిపూర్ ఘర్షణలకు అడ్డుకట్ట వేయలేకపోతున్న కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. భారత ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్ జనాభా దాదాపు 34 లక్షలు. ఇక్కడ మేతి తెగకు చెందిన హిందూ ప్రజలు లోయ ప్రాంతంలో మెజారిటీగా ఉన్నారు. ఇక కొండ ప్రాంతంలో నాగా, కుకీ మైనారిటీ తెగలు జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది క్రిస్టియన్ మతాన్ని ఆచరిస్తారు. అయితే మెజారిటీగా ఉన్న మేతి వర్గానికే ప్రభుత్వ నిధులు కేటాయిస్తున్నారని కుకీ, నాగా గిరిజన తెగలు ఆరోపిస్తున్నారు. తమ అభివృద్ధికి ప్రభుత్వ నిధులు అందడం లేదని ఈ 2 వర్గాలు కొన్నాళ్లుగా పోరుబాట పట్టాయి. ఇదే సమయంలో మేతి వర్గం ప్రజలు తమ కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పించాలన్న డిమాండ్తో ఉద్యమం చేపట్టారు. అయితే మెజారిటీ ప్రజలున్న మేతి వర్గం వాళ్లకు ఎస్టీ హోదా కల్పిస్తే పేదరికం అనుభవిస్తున్న తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే భయంతో మైనారిటీ, గిరిజన, కుకీ, నాగా జాతుల తెగకు చెందిన వాళ్లు అభ్యంతరం చెప్పారు. తమను కాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందేమోనన్న ఆలోచనతో కుకీ, నాగా జాతి ప్రజలు ఆందోళనలు ప్రారంభించారు. తమకు ఎస్టీ హోదా కల్పించకుండా అడ్డుకుంటున్నారని మేతీలు కుకీ, నాగాలతో ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల మధ్య అల్లర్లు తారాస్థాయికి చేరాయి. 2023 మే 2న జరిగిన అల్లర్లలో 100 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వేల మంది గాయపడ్డారు. దాంతో 35,000కు పైగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. నెల రోజులుగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు ఉధృతం కావడంతో మణిపూర్ అశాంతికి నెలవుగా మారింది. జనజీవనం అస్తవ్యస్తమైంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. పెట్రోల్ లీటర్ ధర బ్లాక్ మార్కెట్లో 200 రూపాయలకు పెరిగింది. ఔషధాల కొరతతో పాటు ఏటీఎంలలో నగదు నిల్వలు లేకపోవడంతో మణిపూర్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర పాలకులు సకాలంలో స్పందించకపోవడంతో వివిధ తెగలకు చెందిన ప్రజల మధ్య చెలరేగిన హింసాత్మక ఘటనల్లో ప్రాణ, ఆస్తి నష్టం భారీగానే జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవలే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మణిపూర్లో పర్యటించారు. మేతి, కుకీ, నాగా కమ్యూనిటీకి చెందిన ప్రజా ప్రతినిధులతో సమావేశమయ్యారు. అయితే అమిత్ షా సమావేశంతో వివాదం సద్దుమణిగినట్టే అనుకున్నారంతా. కానీ మళ్లీ హింస చెలరేగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. మణిపూర్లోని ఖమెన్లోక్ ప్రాంతంలో మంగళవారం రాత్రి జరిగిన కాల్పుల్లో వీరంతా మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. వీరిలో ఓ మహిళ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని రాజధాని ఇంపాల్లోని ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో కొందరి శరీరాలపై కోసిన గాయాలు ఉండగా మరికొందరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. కర్ఫ్యూ సడలింపు తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగించింది. మణిపూర్లో నెల రోజులుగా జరుగుతున్న ఈ ఘర్షణల వెనుక కొంతమంది రాజకీయ నాయకుల కుట్ర దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. దీనిపై ఇప్పటికే 6 ఎఫ్ఐఆర్లను నమోదు చేసింది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. ఈ ఘర్షణల్లో కుట్ర ఉందో లేదో సిబిఐ దర్యాప్తు తర్వాతే తెలియనుంది. హింస చెలరేగినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,700 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా ఇందులో ఎక్కువగా ఇంపాల్ పశ్చిమ జిల్లాలో కేసులున్నాయి. అయితే నెల రోజులుగా జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో కేంద్ర రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి.